హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మ్యాథ్స్ మెథడాలజీ అయినటువంటి డిఎస్సి అభ్యర్థుల కోసం 2023 ఎడిషన్ బిఎడ్ పుస్తకాన్ని మ్యాథ్స్ మెథడాలజీ యొక్క కంటెంట్ని వివరించబోతున్నాను. ఈ మ్యాథ్స్ మెథడాలజీ బుక్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ది గణిత శాస్త్ర బోధనాభ్యాసన శాస్త్రం 1 అని, గణిత శాస్త్ర బోధనాభ్యాసన శాస్త్రం 2 అని 2 భాగాలుగా విభజించారు. ఇందులోని అధ్యాయాలు ఏమున్నాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఏ అధ్యాయాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన మ్యాటర్ని తెలుసుకుందాము. ఇది 2023లో ప్రచురించారు. ఫస్ట్ ఎడిషన్ ఇది. ఇక్కడ ఇచ్చారు చూడండి, 2023. ఇందులో ఎన్ని చాప్టర్లు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి గణిత శాస్త్ర అర్థము, స్వభావము, పరిధి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి గణిత శాస్త్ర అర్థము, స్వభావము, పరిధి. నెక్స్ట్ దీంట్లో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ గణిత బోధన ఆశయాలు, లక్ష్యాలు. ఇందులో కూడా 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. గణిత బోధన ఆశయాలు, లక్ష్యాలు. గణిత భావనల బోధన అభ్యాసంలో పద్ధతులు, ఉపగామాలు, వ్యూహాలు. గణిత శాస్త్ర బోధన అభ్యాసనకై ప్రణాళిక. చూడండి, థర్డ్ చాప్టర్లో 5 యూనిట్లు సబ్ యూనిట్లు ఉన్నాయి. 4 యూనిట్లో 4 సబ్ యూనిట్లు ఉన్నాయి. నెక్స్ట్ 5వది వచ్చేసి గణిత అభ్యాసన వనరులు. ఇందులో గణిత అభ్యాసన వనరులు కూడా 5 సబ్ టాపిక్స్. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాము. గణిత శాస్త్ర అర్థము, స్వభావము, పరిధి. ఇందులో ఈ టాపిక్ మనము కంప్లీట్ అయ్యే లోపల ఏమేమి నేర్చుకుంటాం అనేది ఇక్కడ వివరంగా ఇచ్చారు. గణిత శాస్త్ర అర్థము, స్వభావం, పరిధి వివరిస్తారు. గణిత శాస్త్ర చరిత్ర చదవడం ద్వారా గణిత అధ్యాయం పట్ల ఆసక్తి, అభివృద్ధి పెంపొందించుకుంటారు. గణిత శాస్త్ర అభివృద్ధికి భారతీయ గణిత శాస్త్రవేత్తలు చేసిన సేవలను అభినందిస్తారు. గణిత శాస్త్ర అభివృద్ధికి పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు చేసిన సేవలను అభినందిస్తారు. గణితాన్ని నిత్య జీవితంతో పాటు ఇతర శాస్త్రాలతో ఎట్లు సహసంబంధం పరచవచ్చునో ఉదాహరణలతో వివరిస్తారు అని ఈ అధ్యాయం చివరిలో మొత్తం టాపిక్ అయ్యే లోపల ఇదంతా నేర్చుకుంటామని అర్థం. ముందుగా మనము గణిత శాస్త్ర అర్థము, స్వభావము, పరిధి. గణిత శాస్త్ర అర్థము, స్వభావము, పరిధి అంటే ఏమో చూద్దాం. ఫస్ట్ మనకు అర్థం ఏమంటే, అనాదిగా మానవుడు గణితాన్ని ఉపయోగిస్తున్నట్లు మనకు చరిత్ర తెలియజేస్తుంది. మానవుడు పుట్టిననాటి నుండి గణితాన్ని తనకు తెలియకుండానే ఉపయోగిస్తూనే ఉన్నాడు. లెక్కించడం, తూచడం, కొలవడం మొదలైనవి అతని నిత్య జీవితంలో భాగంగా మారాయి. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తనకు తెలియకుండానే ప్రతి వ్యక్తి గణితాన్నే ఉపయోగిస్తున్నాడు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని కొఠారి కమిషన్ సూచిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు పుట్టినప్పటి నుంచి మ్యాథ్స్ అనేది ఉపయోగిస్తూనే ఉన్నాము. లెక్కించడం కానీ, తూచడం కానీ, కొలవడం కానీ చేస్తూనే ఉన్నాము. నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయింది మ్యాథ్స్ అనేది. కాబట్టి నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనము ప్రతి వ్యక్తి గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు. ఏదో ఒక టైం లేస్తూనే టైము, తర్వాత పాలు కొలవడము, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో భాగంగా చేశాము. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని. సెకండరీ స్థాయి అంటే ఏమి ఇక్కడ ఇచ్చాడు లాస్ట్లో, ఉన్నత పాఠశాల స్థాయి వరకు అని కొఠారి కమిషన్ సూచించిందన్నమాట. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. గణితాన్ని ప్రాముఖ్యత ఇచ్చినారు కాబట్టి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని ఏ కమిషన్ చెప్పిందంటే కొఠారి కమిషన్ అని సూచించింది. గణిత పరిజ్ఞానము ప్రతి వ్యక్తికి నేడు తప్పనిసరి. అందుకే గణితము నేడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అంటున్నాడు. గణిత పరిజ్ఞానం ప్రతి వ్యక్తికి కంపల్సరీ. ఎటువంటి వాళ్ళకు కూడా, బిజినెస్ వాళ్ళకి కానీ, వ్యాపారస్తులకు కానీ, వడ్రంగి పనిచేసే వాళ్ళకి కానీ, ఎటువంటి వాళ్ళకు కూడా గణిత పరిజ్ఞానం అనేది తప్పనిసరి. సకల శాస్త్రాలకు మూలం గణితం అని బేకన్ చెప్పారు. ఇది సకల శాస్త్రాలకు మూలం గణితం అని బేకన్ చెప్పారు. ఇలా మనకు ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ 1కి 2 సార్లు మనం చెప్పుకున్నామంటే ఈజీగా గుర్తుండిపోతుంది. ఏ శాస్త్రం అభ్యసించాలన్నా తప్పనిసరిగా గణిత పరిజ్ఞానము అవసరం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గణితాన్ని
ఉన్నత పాఠశాల స్థాయి వరకు ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకు ఏ శాస్త్రం అభ్యసించాలన్నా గణిత పరిజ్ఞానం అవసరం అని చెప్పారు కాబట్టి పాఠశాల స్థాయి వరకు, ఉన్నత పాఠశాల స్థాయి వరకు ప్రతి వ్యక్తి నేర్చుకోవాలని చెప్పింది. నెక్స్ట్ గణిత శాస్త్ర అర్థము గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ఈ చాప్టర్ని ఇలాగనే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.